పెళ్లి జరుగుతుంది. పెళ్లి కొడుకుగా తెల్ల షర్ట్ వేసుకున్న గుణ వస్తున్నాడు. పెళ్లి కూతురుగా గ్రీన్ కట్టుకున్న తులసి వస్తుంది. తోటి ఫ్రెండ్స్. సరే, పెళ్లి చూపులకి రెడీ అవ్వండి. పెళ్లి కూతురు మధ్యలో కూర్చోండి. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ కూర్చోండి. ఏం గుణ, ఎలా ఉంది పెళ్లి కూతురు? నచ్చిందా? సిగ్గుపడుతుంది పెళ్లి కూతురు. పక్కన మాట్లాడదాం మామ. ఏమైంది? ఇట్రా పక్కకి రా. ఏమైంది గుణ? అమ్మాయి గుణం అయితే బాగుంది కానీ మొహమంతా పింపుల్సే ఉన్నాయి. అరే రే, పెద్ద సమస్య వచ్చింది. పెళ్లి కూతురు బ్రదర్తో మాట్లాడుతున్నారండి. సరే, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి. ఓకే, 1 వీక్ తర్వాత మళ్ళీ రండి, అప్పుడు చూద్దాం. సరే. ఫ్లాష్ బ్యాక్ కాదు, ఫార్వర్డ్ 5 days తర్వాత అండి. టిక్ టిక్ 1 వీకే చాలు, 1 వీక్ చాలు. సరే మళ్ళీ వస్తానులే. టిక్ టిక్. హలో హలో, రండి కూర్చోండి. ఓకే గుణ, వాళ్ళు వచ్చేసారు. రెడీయా? పెళ్లి కూతురు ఎక్కడండి? తీసుకొస్తున్నామండి. తులసిరా. అదే డ్రెస్సేనా? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఏంది షాకు? పింపుల్సే లేవు, ఫేస్ అంతా చాలా క్లియర్ గా నున్నట్టుగా నీళ్ళ మాదిరి పోతా ఉంది. పాలేస్తే జారిపోతుందేమో ఫేసు. అందంగా ఉండాలంటే హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, హిమాలయ సోప్ వాడితే చాలు. వావ్, థ్యాంక్ యూ సో మచ్.